మీకంటే నవ్వొస్తుండొచ్చు కానీ ఇప్పుడు పందుల దొంగలు కూడా మస్తు పరిశాన్ చేస్తున్నారు. పందుల దొంగలు పోలీసు వాళ్ళకే చెమటలు పట్టించారు. సినిమా లెవెల్లా సినిమా చూసినట్టే చేజింగులు, ఫైటింగులు, కార్లను గుద్దుకొని పోవుడు, అబ్బో సీనుకు మైండ్ పోయే ట్విస్టులు ఉన్నాయి ఈ పంది దొంగల కథల. చూడురి పోలీసు వాళ్ళ కారు పయ్యలే ఎట్లా అప్పయినాయో. కారు బానేట్ అయితే బఠానీ మీద పొట్టు లెక్కనే ఉసిపోయింది కదా. ఈ పోలీసు వాళ్ళ కారుకు పడ్డ డెంట్లు చూసి చెప్పొచ్చు ఏ రేంజ్లో షేజింగ్ అయిందో. ఉమ్మడి పాలమూరు జిల్లాల పందుల దొంగలు పోలీసు వాళ్ళకు నిద్రపట్టకుండా చేస్తున్నారట. వీటక్కడు వాళ్ళు కత్తులు, బీర్కీసులతోటి పోలీసు వాళ్ళ మీదనే అటాక్ చేస్తున్నారట. ఇగో ఈ కారుకు పడ్డ డెంట్లు ఆ పందుల దొంగలు పెట్టినాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ టౌన్లో ట్రక్ వేసుకొని వచ్చి ఈ 40 పందులను ఎత్తుకపోయారట. మీరే వాటిని కాపాడాలి సారు అని ఒక ఆయన పోలీసు వాళ్ళు ఫిర్యాదు అయిందట. ఎంబడే పోలీసు వాళ్ళు కారు వేసుకొని దొంగలు వెనక చేజ్ చేసుకుంటూ వేయరు. ఇక ఆడ తప్పించుకొని పోతే వనపర్తి జిల్లా ఆత్మకూరు అమరసింత దిక్కు వస్తున్నారని అక్కడి పోలీసు వాళ్ళకు మతలావిస్తే అమరసింత పోలీసు వాళ్ళు రోడ్డుకు అడ్డంగా ఈ పోలీస్ బండి ఉంచారట. అయినా తప్పించుకొని ఉరికిర్రు. మళ్ళీ వీళ్ళు కూడా దొంగలను చేజ్ చేసుకుంటూ పోతే పోలీస్ బండి మీదకే రన్నింగుల సీసలు బండలు ఇసురుడు పెట్టిరట. ఇట్లా ఆవుతలేరని ఓ పందిని కూడా పోలీసు వాళ్ళ కారు మీద ఇసురితే పోలీస్ డ్రైవర్ రప్పున తప్పించిండు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళని పట్టుకునే తందుకు పోతే వీళ్ళ ప్రాణాల మీదకి వస్తుండేది. అయినా కూడా మళ్ళీ చేజ్ చేసుకుంటూనే పోయిరట. ఇక ఈసారి రోడ్డు కట్టంగా వాళ్ళ బండి పెట్టుకొని ఉన్నారట. పోలీసు వాళ్ళ బండి వాళ్ళ దగ్గరికి పోగానే రివర్స్లో స్పీడ్గా వచ్చి గుద్ది పరారై ఉరికిరట. చూసినా ఇక అట్లా గుద్దిపోయినందుకే అమరసింత పోలీసు వాళ్ళ కారు ఇట్లా అప్పయింది. ఈ నుంచి కర్ణాటక దిక్కు తప్పించుకొని పోయిరట దొంగలు. వాళ్ళు అట్లా చేతికి దొరికిన దాన్ని ఆయుధంగా ఇసురితే పోలీసు వాళ్ళ చేతులు ఉండే తుపాకులు ఏమైనాయి? పోలీస్ టౌన్లో ఆయుధ పూజ చేసేందుకే పనిచేస్తున్నాయా, లేకుంటే దోమలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యేందుకు పనిచేస్తున్నాయా అని అనుమానపడారు సుమి. దొంగలు వాడే ఆయుధాలకు ఎవరికి లెక్క చెప్పే పని లేదు, కానీ పోలీసు వాళ్ళు వాడే బుల్లెట్లకు లెక్క చెప్పాలి కదా. మరి బుల్లెట్లు తక్కువ పడతాయని ఊకున్నారో, పందుల దొంగల మీద ఫైరింగులు ఎందుకని కనికరం చూయించిరో కానీ దొంగలు అయితే పోలీసు వాళ్ళ ప్రాణాలది ఎదుసిరు. ఆయుధాలను ఆయుధ పూజ అప్పుడు అధికార పార్టీ లీడర్లను నిలదీసుకుంటే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు అడ్డం తిరిగినప్పుడే కాకుండా మీ ప్రాణాలు కాపాడుతందుకైనా గిసొంటప్పుడన్నా ఆయుధాలు బయటకు తీయరు సార్ అని అంటున్నారు ఈ సంగతెరకైన పాలమూరు జనాలు.